అందరికీ ఆల్ టైమ్ కుకింగ్ రెసిపీస్‌కి స్వాగతమండి. ఈరోజు మరొక కొత్త రెసిపీతో వచ్చేసాను. సూపర్ టేస్టీ మటిక్కాయ కర్రీ చాలా సూపర్ టేస్టీగా ఉండే చాలా ఈజీగా చేసుకోవచ్చు. తప్పకుండా మీరు ట్రై చేయండి. ముందుగా ఇందుకోసం మటిక్కాయలు ఇలా ఒలిచేసుకోవాలండి. చూడండి. తర్వాత బాగా కడిగేసుకొని శుభ్రంగా కుక్కర్‌లో వేసేసుకోవాలి. ఇందులోకి తగినంత సాల్టు, కొద్దిగా పసుపు, ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక 2 స్పూను ఇలా వేసేసుకొని ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని ఇలా కలిపేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఒక విజిల్ వచ్చేసి చాలండి. ఈలోపు ఆనియన్స్, టమాటాలు కట్ చేసేసుకుందాం. కట్ చేసే లోపల విజిల్ వచ్చేసింది చూడండి. ఇలా ఉడికిపోయింది బాగా. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టేసుకొని కడాయి ఆయిల్ వేసేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. ఆనియన్స్ అనేవి కొద్దిగా మగ్గాలి. కొద్దిగా లైట్గా కలర్ చేంజ్ అవ్వాలండి. ఇలా ఉన్నప్పుడు ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలండి. ఇలా వేసేసుకొని బాగా కలిపేసుకొని ఒక నిమిషం పాటు పచ్చి వాసన పోయేంత వరకు తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసేసుకోవాలండి. ఇవి వేసేసిన తర్వాత కొద్దిగా పసుపు, తగినంత సాల్ట్ వేసేసుకొని త్వరగా మగ్గడానికి ఇలా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. ఇలా వేయడం వల్ల టమాటాలు బాగా మగ్గిపోతాయి. ఒక నిమిషం మూత పెట్టేసుకుందాం. తర్వాత తీసి బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి కారం వేసుకుందామండి. మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. ఇలా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఉడికించి పెట్టుకున్న మటిక్కాయలు వేసేసుకోవాలండి. ఇలాగ అన్నీ వేసేసుకోవాలి. ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలండి. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొత్తగా చూసే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీ దగ్గర నోటిఫికేషన్ వచ్చేసింది. తప్పకుండా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాం. కొద్దిగా జీలకర్ర పొడి, మీ ఇష్టం అండి. ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోయినా పర్వాలేదు. వేసుకుని కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి ఎండు కొబ్బరి పొడి వేసుకున్నామండి. ఒక 2-3 స్పూన్లు వేసుకున్నాం. ఇలా బాగా కలిపేసుకోవాలి. మనం ఉడికించేటప్పుడు వాటర్ ఉంది కదా, మిగిలిన వాటర్ ఇలా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. అదే వాటర్ వేయడం వల్ల ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇలా బాగా కర్రీ అన్నీ బాగా రెడీ అయిపోద్ది. తర్వాత ఇందులోకి
కొత్తిమీర వేసేసుకుందామని కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర. ఇలా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. చూడండి ఎంత బాగుందో. చపాతీలో కన్నా, అన్నంలో కన్నా, జొన్న రొట్టెలో కన్నా చాలా బాగుంటుందండి. తప్పకుండా మీకు ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో. చాలా సూపర్ టేస్టీగా ఉండి చాలా ఈజీగా చేసుకోవచ్చండి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి. ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. చాలా సూపర్ టేస్టీగా ఉంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసి ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉందో.